రాత్రికాల 3 గంటల ప్రార్థన చేద్దాము రండి. నాతో పాటు ఏకీభవించండి. అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు మహాకృప చూపుతాడండి. ఆ రోజుల్లో ఆదికాండం 32, 34 ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. కాబట్టి ఓ అద్భుతమైన దీవెన, ఆశీర్వాదం పొందుకున్నాడు. ఈ 3 గంటల సమయంలో దేవునితో పోరాడుతున్నప్పుడు, ప్రార్థనలో పోరాడుతున్నప్పుడు, సమస్య కొరకు పోరాడుతున్నప్పుడు దేవుడు గొప్ప అద్భుతమైన దీవెన ఇస్తాడండి. లూకా సువార్త 6:12లో దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ప్రభువైన యేసుక్రీస్తు కూడా రాత్రంతా గడిపాడండి. 3 గంటల సమయంలో దేవుడు గొప్ప అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకొని ఈ లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని జయించి చివరికి మరణాన్ని గెలిచాడండి. దానియేలు గ్రంథము 2:18 అంతటా రాత్రి యందు దర్శనము చేత మర్మము దానియేలునకు బయలుపరచబడెను. ఆ రాత్రి యందు 3 గంటలకు దేవుడు దర్శనములను బయలుపరిచిన దేవుడండి. ఈరోజు మనం అందరం కూడా మన జీవితాలు ఆశీర్వకరంగా ఉండులాగున ఏ సమస్యలతో, కష్టాలతో, రోగాలతో, ఉద్యోగం లేక, గర్భఫలం లేక, ఇంకా మ్యారేజ్ కాకుండా, ఇంకా సరైన జీవితం లేక బాధపడుతున్న సహోదరి సహోదరుడా, ప్రార్థన చేద్దామండి. నాతో పాటు ఏకీభవించండి. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, ప్రేమగల దేవ, నమ్మదగిన మా తండ్రి, పరమ పవిత్రుడా, జీవము గల దేవ, జీవాధిపతి, జీవజలదాత, తేజోమయుడా, కృపగల తండ్రి, మీ చల్లని చూపుతో మీ శిలువ చాటున నన్ను, నా వాళ్ళని, మా కుటుంబాలను కాపాడుతున్న మా ప్రియ తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు. ఇదిగో తండ్రి, మమ్మల్ని మీ కృపా కనికరముతో ఈ పరిశుద్ధ దినమున ఈ సన్నిధికి అయా నడిపించినందుకు మీకు స్తోత్రం. ఈ రాత్రి సమయము అయా అదిగో ప్రార్థన చేసే గొప్ప అయా యోగ్యతను ఇచ్చినందుకు స్తోత్రాలు దేవా. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా. అయా ఈ 3 గంటల సమయంలో అయా దానియేలును దర్శించినట్లుగా, అయా యాకోబును దర్శించినట్లుగా ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన. అయా మీరు రాకడ ఆలస్యం చేసిన కొలది మా జీవితము సరిలేదో ఏమో, మేము ఇంకా సిద్ధపడవలసి ఉన్నదేమో, మమ్మల్ని మేము పరీక్షించుకొని మీ రాకడ కొరకు సిద్ధపడుటకు మాకు సహాయము చెయ్యము నాయన. దేవా, ఏ ఒక్కరూ విడిచిపెట్టబడకుండా ప్రతి ఒక్కరూ నీ రాజ్య వారసులగునట్లు నీ కృప అయా మాపై కుమ్మరించుమని ప్రార్థిస్తున్నాము. దేవా, ఇదిగో ఈ రోజు మీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డ యొక్క ఆరాధనను, స్థుతులను అంగీకరించి వారికి రావలసిన దీవెనలను, ఆశీర్వాదములను దయచేసినందుకు స్తోత్రాలయ్యా. మీ సన్నిధిలోకి ఏ పరిస్థితుల్లో రాలేకపోయినా బిడ్డలపై మీ కాపుదల, కనికరము, కరుణ, కృప అయా చూపండేసయ్యా. పరమ తండ్రి, అయా కష్టాల్లో, బాధల్లో ఎదుర్కోవడంలో అయా ప్రశాంతత లేక పట్టుదలతో అయా ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారేమో నాయన తండ్రి. ఇదిగో ప్రభా, జ్ఞాపకం చేసుకోండి దేవా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు అయా దేవా. నా రక్షకుడా, నా సహాయకుడవు, దయచేసి నన్ను, మమ్ములను, మాతో ఏకీభవిస్తున్న వారందరినీ నిరుత్సాహములో పడకుండా అయా కాపాడు. అలాగే అయా నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, అయా నిన్ను ఎప్పటికీ విశ్వసించే, ఆశ్రయించే హృదయాన్నిచ్చి నన్ను ఆశీర్వదించు దేవా. తద్వారా నేను నిన్ను గట్టిగా పట్టుకొని ముందుకు కొనసాగుతాను. ఇంకా నీవు ఎప్పుడు నా పక్షము ఉన్నావని తెలుసుకొని మంచి ఆధ్యాత్మిక పోరాటంలో అయా ముందుకు నడిచే గొప్ప కృప దయచండి అయా. నీలో విశ్వాసాన్ని, అంతర్గత బలాన్ని కోల్పోతున్న అయా ప్రజలందరి మీద ప్రత్యక్షమైన కృప చూపించు. వారి జీవితాల్లో ముందుకు సాగేలా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అయా. ఒకరిని తగ్గించుటకు, ఒకరు హెచ్చించుటకు సామర్థ్యం గల దేవా, తగ్గింపబడే వారిలో కాకుండా హెచ్చింపబడే వారిలో ఉండే పరిశుద్ధ జీవితము మాకు అనుగ్రహించండి.
తండ్రి, గర్వము, అహంకారము, పొగరు, మూర్ఖత్వము మాలో ఉన్న ఈ అవలక్షణాలన్నిటినీ అణిచివేయండి. తండ్రి, సాత్వికమైన నాలుక, దీన మనసు కలిగి అందరినీ ప్రేమిస్తూ అన్ని విషయాలలో మీకు విధేయత చూపిస్తూ తగ్గింపు కలిగి ఉండే హృదయము మాకు ఇవ్వండి తండ్రి. అయా, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును అనే వాక్యము జ్ఞాపకం ఉంచుకొని ప్రతి విషయములోనూ తగ్గించుకుంటూ మీకు ప్రీతికరముగా జీవిస్తూ మీ చేత హెచ్చింపబడే మహాభాగ్యమును నాకు అనుగ్రహించుమని వేడుకుంటున్నాను. మా అభివృద్ధికి కారణమైన అద్వితీయ దేవుడైన మీకే స్తుతులు, స్తోత్రాలు అయ్యా. అయా, మా భవిష్యత్తు ఏమిటో, అయా మా బ్రతుకు ఎలా ఉండాలో అయా మాకు తెలియపరుస్తూ ముందుకు నడిపించుమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, మీకు స్తోత్రం స్తోత్రం అయా. ఇదిగో ఈ దేశం కొరకు ప్రార్థిస్తున్నాను యేసయ్యా. అయా, ఇదిగో తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల అందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెయ్యవలనని అయా హెచ్చరించుచూ ఉన్నాను అని చెప్పేసి, అయా ఈ వాక్యము ద్వారా మేము రాజుల కొరకు, అయా నాయకుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేశాన్ని, రాష్ట్రాలను, అయా డిస్టిక్లను, ప్రతి నియోజకవర్గాన్ని, గ్రామాలను, నశించిపోయే ప్రతి ఒక్కరిని యేసయ్యా జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎవరైతే ప్రభా రోగములతో ఉన్నారో, బాధలతో ఉన్నారో, అయా యాక్సిడెంట్లో అయా ఇదిగో పడి అయా కాళ్ళు చేతులు ఇరిగి బహు ఇబ్బందిలో ఉన్నారో, తెగుళ్ళ ద్వారా, సమస్యల ద్వారా తండ్రి, ఏ రోగముతో టీబీ, టైఫాయిడ్, బీపీ, షుగర్, నడుము నొప్పి అయ్యా వీటన్నిటినీ స్వస్థపరిచే దేవుడవు నాయన. యేసయ్యా ప్లీజ్, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. నిర్గమకాండము 15:26 నీ మాట సెలవిస్తుందయ్యా. అయ్యా, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పిస్తాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి స్వస్థత సమాధానములు సమృద్ధిగా బయలుపరచదని వాక్యం సెలవిస్తుంది. అయ్యా, నీ వాక్కును పంపి బాగు చేస్తావా యేసయ్యా? అయ్యా, మీరు పొందిన గాయముల చేత తండ్రి స్వస్థతను అనుగ్రహిస్తావా? ఈరోజు ఎవరైతే ఏ రోగంతో అయితే ప్రభా అల్లాడిపోతున్నారో, నిద్ర పట్టలేని పరిస్థితిలో ఉందో, అయ్యా వారి జీవితము ప్రభా ఒక సమస్యగా మారిందేమో. ఏ రోగమైనా, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా తండ్రి మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. అయా నిత్యముగా అయా ఇదిగో ప్రభా, అయా మా కొరకు రోగములను భరించి ఉన్నవాడవు. అయా నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువు కలగజేస్తానన్నావు. ప్లీజ్ యేసయ్యా, బలహీనులను బలపరచండి. అయా దేహానికి ఆరోగ్యం కావాలి, ఎముకలకు సత్తువు కావాలి. దేవా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయా ఇదిగో చదువుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రభా అయా ఇంటర్మీడియట్, డిగ్రీ, స్కూల్, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, బీఈడి, అయా ఇదిగో ప్రభా ఎల్ఎల్బి అయా చదువుచూ ఉన్నారో, అయా ఇంకా వేరే అనదర్ కోర్సులు చదువుచూ ఉన్నారో వారిని జ్ఞాపం చేసుకోండి. వారికి కావలసిన బుద్ధి, జ్ఞానము సమస్తము నా యొద్ద గుప్తమై ఉన్నవి అని చెప్పేసి లేఖనాలు సెలవిచ్చినట్టుగా చక్కని జ్ఞానము దయచండి, చక్కని ఆత్మీయత దయచండి. తల్లిదండ్రుల కష్టార్జితము వ్యర్థపరచకుండా తండ్రి ఇదిగో ప్రభా బిడ్డలు నాయన చక్కగా చదువుకొని కృప దయచండి. వారి భవిష్యత్తులో గొప్ప అద్భుతమైన తండ్రి అనేక మందికి దీవెనకరంగా ఉండుటకు మీరు సహాయం చేయండి. అయా ఇదిగో యవ్వనస్తులు యేసయ్యా, అయా ఇది యవ్వన కాలంలో అయా మీ కాడి మోసే బదులుగా ఈ లోకము యొక్క కాడి మోస్తున్నారయ్యా. అయా యవ్వనస్తులు త్రాగుచున్నారు, సిగరెట్లు, చుట్టాలు, బీడీలు, అయా గుట్కాలు, తండ్రి డ్రగ్స్ త్రాగుతూ అయా యవ్వన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. అట్టి వారిని ఈరోజే దర్శించండి దేవా. అయా ఫ్రెండ్స్ అని చెప్పేసి అయా ఇదిగో ప్రభా అయా బహు విపరీతముగా తండ్రి మోసపోతున్నారు. యవ్వనస్తులను చదువుతున్న వారిని జ్ఞాపం చేసుకోండి. వారిలో గొప్ప సమాధానమును, ఒక గొప్ప గురి, గమ్యం కలిగి జీవించే కృప వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి వారిని దర్శించండి యేసయ్యా. ఈ క్షణమే అయా ఇదిగో వారిని దర్శించండి.
వారు నిద్రిస్తుండగా వారిని దర్శించండి అయ్యా. ఇదిగో దానియేలుకు దర్శనం రూపంగా ఏ విధంగా అయితే ప్రభా మర్మాలు బయలుపరిచావో యవ్వనస్తులు తండ్రి నీ మార్గాన్ని నడిచి మంచి దర్శనాలు గ్రహించి యేసయ్యా వారిని బలపరచండి. యవ్వనంలో యవ్వన కాడి మోసి ఓ అద్భుతమైన అయా వారి కుటుంబానికి సమాజానికి మేలుకరంగా అయా యవ్వనస్తులను మార్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం యేసయ్యా. సహాయము చేయండి దేవా. ఎవరైతే గర్భఫలము లేక అయా ఎక్కడెక్కడో తిరుగుతున్నారో, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నో డాక్టర్ దగ్గర వెళ్తున్నారు, డాక్టర్లు ప్రభా అయా హాస్పిటల్లో మోసాలు జరుగుతున్నాయి అయా, ఎంతో అయా డబ్బును వ్యయపరుస్తున్నారు, కానీ సమాధానం లేక గర్భఫలం లేక ఇబ్బంది పడుతూ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయా ముగిస్తుంది, ఇంకా గర్భఫలం లేక బాధపడుతూ నా జీవితం ఇంతేనేమో అని అయా ఏడుస్తున్న వారు అయా ఉన్నారేసయ్యా. ప్లీజ్ పెళ్ళి అయి 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 20 సంవత్సరాలు అట్టి వారిని దర్శించండి. నీ చిత్తమైతే ప్రభా ఇదిగో ఈ యొక్క 3 గంటల అయా రాత్రికాల సమయ ప్రార్థన తండ్రి అయా ఇదిగో జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. మీకు వందనాలు యేసయ్యా. ప్రార్థిస్తున్నాను, ప్రార్థనలో పోరాడుచున్నారు అయ్యా. ఎవరికైతే గర్భఫలము లేదో అట్టి వారిని ఆ రోజు రాహేలును జ్ఞాపకం చేసుకున్న దేవుడవు నాయన అయ్యా. ఇదిగో రిబ్కాను జ్ఞాపకం చేసుకున్న దేవుడవు నాయన. సారాను అయ్యా ఇదిగో ప్రభా దర్శించిన దేవుడవు నాయన అయ్యా. వృద్ధాపంలో అయ్యా ఇదిగో నాయన జకరియా ఎలిజబెత్ను దర్శించిన దేవుడవు నాయన. ఈరోజు ప్రభా ప్లీజ్ అట్టి కుటుంబాలను అట్టి గర్భఫలం లేని వారిని ఈరోజే ఇప్పుడే అయ్యా ఈ క్షణముని దర్శించమని అద్భుతమైన దీవెన ఆశ్చర్య కార్యములు వారి జీవితంలో చూడులాగున సహాయం చేయండి. లేఖనాలు సారముగా వారు నమ్ముటకు సహాయం చేయండి. నమ్మడం వల్ల నమ్ముట నీ వల్లనైతే నమ్మిన ప్రతి ఒక్కరికి సాధ్యమని నీ వాక్యం సెలవిస్తుంది. బిడ్డలకు చక్కని గర్భఫలము దయచేయండి, సహాయం చేయండి దేవా. మీకు వందనాలు అయా. ఇదిగో మీరు సహాయం చేయండి నాయన అయా. ఇంకా ఎవరైతే ప్రభా మ్యారేజ్ కొరకు బాధపడుచున్నారో అయా, మ్యారేజ్ సంబంధము సరిగా సెట్ కాకుండా అయా ఎంతోమంది అయా 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఇంకా మిగిలి ఉన్నారయ్యా. అట్టి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం అయా. తల్లిదండ్రుల యొక్క అయా లక్ష్యం పిల్లల యొక్క చక్కగా మ్యారేజ్ చేయాలని, అయినా మ్యారేజ్ చేసుకోలేని స్థితిలో ఉండి అయా ఇదిగో ప్రభా ఎంతోమంది ఉన్నారు. అట్టి వారికి సహాయం చేయండి, చక్కని సంబంధాన్ని దయచండి, చక్కని ప్రభా అయా ఇదిగో ఒక కుటుంబంగా మార్చండి. ఎవరైతే ప్రభా ప్రార్థిస్తున్నారో అయా కొన్ని సంవత్సరాలను బట్టి అయా ప్రార్థిస్తున్నారో అట్టి వారిని ఈరోజే దర్శించండి. చక్కని సంబంధం వారికి దయచేనుగా కాని ప్రార్థిస్తున్నాం. మంచి సిద్ధపాటు అయా వారికి అయా దయచేనుగా కాని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈరోజు ప్రభా అయా ఈ సమయంలో ప్రభా ఎవరైతే తండ్రి నాయన ఇంకా ఇంటర్వ్యూలో అయా ఇదిగో ప్రభా తండ్రి వెళుతున్నారు, కానీ అయా వారి కొరకు ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం. ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, ఇంటర్వ్యూ అయా అయా ఫెయిల్ అవుతున్నారు, ఎన్నో ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నారు, సరైన అయా ఉద్యోగం లేక, సరి అయిన సంపద లేకుండా, సరైన ఆరోగ్యం లేకుండా తండ్రి ఎవరైతే ప్రభా అయా ఇదిగో ఉద్యోగం కొరకు ప్రయత్నాలు చేస్తున్నారో యేసు నామములో వారికి చక్కని ఉద్యోగం వారికి దయచేయండి దేవా. చక్కని ఆత్మీయ దయచేయండి ప్లీజ్ యేసయ్యా. అయ్యా మీరు సహాయం చేయండి అయ్యా, మీరు సహాయం చేయండి అయ్యా. చక్కని ఉద్యోగం దయచండి, చక్కని గర్భఫలము దయచండి, చక్కని ప్రభా ఇదిగో తండ్రి వారి చదువుల్లో సహాయం చేయండి, రోగంలో విడుదల దయచండి, మీరు గొప్ప కార్యం దయచండి దేవా. మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన అయ్యా. ఇదిగో చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలు ప్రభా బాల్యంలో వారి సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవాలి, కానీ అయ్యా ఇదిగో బాల్యం నుంచి చెడిపోయి అయ్యా సెల్ ఫోన్ అని చెప్పేసి లోకంలో కలిసిపోతున్నారు అయ్యా. విధేయత లేని అయ్యా మర్యాద లేని జీవితాలుగా జీవిస్తున్నారు ప్రభా. అయ్యా ఇదిగో పిల్లలను దీవించండి అయ్యా, దర్శించండి అయ్యా. యోబు ఉదయం లేచి పిల్లల కొరకు ప్రార్థించినట్లుగా ప్రతి తల్లిదండ్రులు ఆయన ఉదయమే లేచి ప్రార్థన చేసి వారి యొక్క పిల్లల కొరకు ప్రార్థన చేసి కృప దయచండి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం అయ్యా. పిల్లలను దీవించండి. ఈరోజు అయ్యా బాలులే రేపటి గొప్ప అధికారులు, గొప్ప సువార్థికులు, సేవకులు, గొప్ప మంచి పొజిషన్లో ఉండేవారు నాయన అయ్యా. దేశానికి సమాజానికి ఉపయోగకరంగా నీ బిడ్డలను మార్చమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం
రాజులకు రాజా, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. అయా ఇదిగో ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ నాటి కీడు ఆ నాటికి చాలును, రేపటిని గూర్చి ప్రభువే చూచుకొనును అనే విశ్వాసంతో మీ పైన భారము వేసి ప్రార్థిస్తూ ధైర్యముగా ముందుకు సాగిపోయే ధైర్యం ఇవ్వండి యేసయ్యా. దేవా, భవిష్యత్తును గురించి బెంగ విడిచి అయా మీకు ప్రీతికరముగా పరిశుద్ధముగా జీవిస్తూ మీ నుండి మేలు పొందుకునే ధన్యత ఇవ్వమని వేడుకుంటున్నాము నాయన. మా బ్రతుకు భవిష్యత్తు అయినా మీకే స్తోత్రాలయ్యా. దేవా, మా బిడ్డలు అనేక మంది ఉద్యోగాల కొరకు, ఇంటర్వ్యూల కొరకు సిద్ధపడుతూ ప్రయత్నాలు చేస్తుండగా తండ్రి, వారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని చక్కని ఉద్యోగము పొందుకునేందుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, ఈ రాత్రి సమయంలో నాయన నీ చల్లని నీడలో మమ్మల్ని, మా ఆత్మీయులను, మా చుట్టాలను, మా బంధువులను, మా స్నేహితులను, మా కుటుంబాలను, వారి ఆత్మీయ జీవితాలను కాచి కాపాడి దీవించి రక్షించుము దేవా. అయ్యా, ఎన్నిక లేని నాకు మీ చిత్తమైతే మరి యొక్క నూతన శ్రేష్టమైన దినమును వేకువనే లేచి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే మహిమపరిచే భాగ్యము దయచేయము దేవా. మా కుటుంబాలలో ప్రతి ఒక్కరికి రక్షణ ఆనందము కలుగజేసి మీ నిత్య రాజ్యములో బిడ్డలుగా ఉండులాగున దీవించి ఆశీర్వదించము నాయన. అయ్యా యేసయ్యా, మీకు స్తోత్రాలు యేసయ్యా. నీకే వేలాది వందనాలు అయ్యా. ఈరోజు ఎవరైతే ప్రభా సేవకు సమర్పించుకొని సేవలో ముందు కొనసాగుతున్నారో, సంఘాలు నడుపుతున్నారో అయ్యా, ఇదిగో వారి ఎన్నో భారము, ఎన్నో సమస్యలు, కష్టాలు ఎదురవుతున్న సేవకులుగా ప్రభా అయ్యా ఇంకాను నీ కొరకు నిలబడి ఉన్నారు. అట్టి సేవకులకు ప్రభా గొప్ప ఆశీర్వాదం దయచేయండి దేవా, గొప్ప దీవెన దయచేయండి యేసయ్యా. అయా వారు చేస్తున్న ప్రతి పనుల్లో, ప్రయత్నాల్లో, అయా సేవలో అయా మీరు సహాయం చేయండి. అయా వారి పక్షంగా మీరు ఉండి అద్భుతమైన అయా సేవ జరిగించే కృప దయచేయండి యేసయ్యా. మీకు వందనాలు నాయన. మీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఎంతోమంది ప్రభు అల్లాడుతున్నారు యేసయ్యా. అయా అలసిపోయి ఉన్నారు యేసయ్యా, సమాధానం రాక అయా కష్టాలు పడుచున్నారు, కన్నీరు కారుస్తున్నారు తండ్రి. వారికి సమస్యకు సమాధానము లేక అయా ఇదిగో తండ్రి ప్రతి ఒక్క అయా వారి జీవితంలో ఉన్న ప్రశ్నకు పరిష్కరించలేక నా జీవితం ఇంతేనేమో, నా బ్రతుకు ఇంతేనేమో, నేనేం సాధించలేమో, నేనేదిగా నా జీవితంలో నేను మేలులు పొందుకోలేనేమో, అయ్యో నా బ్రతుకు ఇంతేనేమో, గర్భఫలము రాదేమో, నేను కుమారుడు కననేమో, ఎన్నో నిందలేస్తాయా, ఎన్నో బాధలు భరిస్తూ అయ్యా బయటకు చెప్పుకోలేక లోపల కొమ్ములిపోయి ఎంతోమంది ఉన్నారు. ప్లీజ్ యేసయ్యా, అట్టి వారిని ఈ రాత్రి కలశంలో మీరు దర్శించండి. మీరు ఖచ్చితంగా దర్శించండి. ఎవరికి ఏ సమస్య ఉందో, ఎవరికి ఏ బాధ ఉందో అయ్యా ప్లీజ్ వారిని దర్శించండి అయ్యా. మీరు గొప్ప కార్యము జరిగించండి. నీ కృపలో, నీ దయలో వారిని తండ్రి అయ్యా ఇప్పుడే జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పనులలో, వారు చేస్తున్న ప్రయాణములో, వారు చేస్తున్న ప్రతి ఆలోచనలో నీ సహాయము, నీ సహకారము దయచేయండి యేసయ్యా. యేసయ్యా, నీవు లేకుండా మేము బ్రతకలేము అయ్యా, నీవు రాకుండా మేము ఉండలేము. కాబట్టి అయ్యా ప్రతి ఒక్కరికి వారి వారి యొక్క తండ్రి ఇదిగో ప్రభా ప్రతి సమస్యకు సమాధానం దయచండి అయ్యా. నీ వాక్యం సెలవించగా మీ యేసుక్రీస్తు నామ మహిమలో ప్రతి అక్కర్లను అయ్యా తీర్చండి అయ్యా. అయ్యా ఎంతోమంది బీదలు ఆహారం లేక, సరి అయిన వస్త్రాలు లేక, సరైన ఇల్లు లేక రోడ్ల మీద పడుకునే అయ్యా వృద్ధులు ఉన్నారు అయ్యా, పిల్లలు ఉన్నారు. వాటి వారిని దర్శించండి, వారికి చక్కని మార్గం దర్శించండి. ఆహారం లేని వారికి ఆహారం దయచండి, బట్టలు లేని వారికి బట్టలు ధరించండి యేసయ్యా. అయ్యా ఇదిగో వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎవరి తీరు వారే ఉన్నారు అయ్యా, లోకం వైపు తిరుగుతూ ఉన్నారు అయ్యా, లోకంలో అయ్యా వారికి ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. అట్టి వారిని కనికరించండి ప్రభా. మనిషి ప్రేమించే అయ్యా గొప్ప కృప దయచండి, ఒకరికొకరు సహకరించే కృప దయచండి దేవా. మీకు వందనాలు అయ్యా. ఇదిగో ప్రభా 2019-20లో తండ్రి కరోనా వచ్చినప్పుడు చాలామంది ప్రభా ఎంతో విధేయత, ఎంతో ప్రార్థనత అయ్యా, ఎంతో ప్రార్థనలో కలిగి ఉన్నారు. కానీ అది మరలా తొలగిపోయింది.
మళ్ళా అయ్యా ఇదిగో తండ్రి ఈ జీవితము అయ్యా ఇదిగో ఇంతే అని గ్రహించి అయ్యా ఇంకా ప్రభా మా కొరకు నూతనమైన జీవితము ఉంది, ఆ పరలోకంలో మాకంటూ స్థానం ఉంది అని అయ్యా ఇదిగో తండ్రి నమ్మకంతో విశ్వాసంతో ముందుకు సాగే కృప దయచేయండి దేవా. మీకు వందనాలు దేవా. ఇదిగో నాయన అయ్యా యేసయ్యా మీకు స్తోత్రం తండ్రి. లూకా 6:12 దేవుని ప్రార్థించు రాత్రి గడిపాడు. ఈరోజు తండ్రి ఈ యొక్క 3 గంటలు 4, 5 గంటల వరకు ప్రార్థన చేస్తుండగా తండ్రి మీరు సహాయం చేయండి. మా ప్రార్థనలకు సమాధానం దయచేయండి. మరొకసారి దేశాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను, రాష్ట్రాలను చేతికి అప్పగిస్తున్నాను. అయా నాయకులను, అయా ప్రజాప్రతినిధులను, అయా ఇదిగో తండ్రి ప్రధానమంత్రులను, ముఖ్యమంత్రులను, సుప్రీంకోర్టును, పోలీస్ వ్యవస్థను, అయా దళాలను ప్రభా తండ్రి జ్ఞాపం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని జ్ఞాపం స్వచ్ఛమైన అయా అచ్చమైన మంచి పరిపాలన దయచండి. ఒకరినొకరు ప్రేమించే గొప్ప అయా ఇదిగో విధానమును దయచేయండి దేవా. ఇదిగో తండ్రి అయ్యా జ్ఞాపం చేసుకోండి. రోగులను, చదువుతున్న వారిని, ఇంటర్వ్యూకి వెళ్తున్న వారిని, ఉద్యోగం చేస్తున్న వారిని, సరైన ప్రమోషన్ రాక అయ్యా ఇంతే ఇక పెరగదేమో జీతం, అయా వారికి ప్రమోషన్ దయచేయండి, గర్భఫలం దయచేయండి, మంచి అయా మ్యారేజ్ కావడానికి సహాయం చేయండి తండ్రి. అయా చక్కని వారు వారి జీవితంలో గొప్ప అయా మంచి భవిష్యత్తు వారు అనుభవించి తండ్రి అయ్యా నిన్ను కలిగి జీవించి గొప్ప కార్యాలు అయ్యా వారి చేత జరిగించమని అయా వారి వాడుకోమని బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం. ఒక్క నాయన మీకు స్తోత్రం. విలియం అయా అదిగో కోల్గేట్ను మీరు దీవించారు, అద్భుతంగా ఆశ్చర్యకరంగా దీవించారు అయా ఇదిగో మీకు స్తోత్రం. అనేక మందిని అయా ఇదిగో మీరు దీవించిన వాడు ఈరోజు మరలా తండ్రి ఇదిగో ప్రతి ఒక్కరిని అయా నీ చేతికి అప్పగిస్తున్నాను, ప్రార్థిస్తున్నాం. ప్లీజ్ యేసయ్యా ఈ ప్రార్థనలకు సమాధానం దయచేయండి యేసయ్యా. ఈ ప్రార్థనలకు సమాధానం దయచేయండి యేసయ్యా. ఈ ప్రార్థనకు సమాధానం దయచేయండి యేసయ్యా. ఈ ప్రార్థనలో ప్రభు ఈ నెలలో మీరు గొప్ప కార్యం జరిగించండి నాయన. ఈ నెలలో ఓ అద్భుతం జరిగించండి దేవా. అయా ఈ ప్రార్థన ఎవరైతే నాతో పాటు కలిసి ఏకీభవిస్తున్నారో ఒకరోజు సాక్ష్యం ఇచ్చుదురుగా అక్కడ ప్రార్థిస్తున్నా తండ్రి. పట్టుదలతో ప్రార్థిస్తున్నాను. మీరు సహాయం చేయండి దేవా. మీరు సహాయం చేయండి నాయన. మీకు వందనాలయ్యా. అయ్యా ఇదిగో ప్రభా ఇదిగో స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నారు. అయ్యా స్వస్థత కావాలి, ఆరోగ్యం కావాలి, ఆత్మీయ జీవితం కావాలి. అయ్యా ఇదిగో నాయన అయ్యా నీ బిడ్డలకు ఏదైతే అవసరమో వాటన్నిటిని దయచేసి నమ్ముచు. నా ప్రార్థనకు సమాధానం ఇస్తామని నమ్ముచు. విశ్వాస సంబంధమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని చెప్పేసి నీ వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనా ఇలాంటివి పోవని నీ వాక్యం సెలవిసేవా. నాకు ఇచ్చిన ఇదిగో ఈ సమయాన్ని బట్టి, అవకాశం బట్టి తండ్రి, నాకు ఇచ్చిన బాధ్యతను బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను నీ బిడ్డల కొరకు. అయ్యా ఇదిగో దర్శించమని రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని, సమస్తాన్ని చేతికి అప్పగిస్తూ, మమ్మల్ని చేతికి అప్పగిస్తూ నీ సమాధానం కొరకు, నీ సాక్ష్యం కొరకు అయా ఇదిగో ఎదురు చూస్తూ నన్ను నీ చేతికి అప్పగిస్తూ మా ప్రార్థనకు సమాధానం వచ్చిందని నమ్ముచు. పరిశుద్ధుడు, రక్షకుడు, రాజు అయిన ఆ ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫ్రెండ్. మా యొక్క ప్రార్థనకు సమాధానము దేవుడు ఇచ్చాడని నమ్మినట్లయితే ఖచ్చితంగా సమాధానం దేవుడు ఇస్తాడు. ఎస్, మాకు కామెంట్స్ రూపంలో తెలియపరచండి. మీ సమస్యలు, మీ కష్టాలు, మీ బాధలు దేవుని ఎదుట గురసాడి ప్రార్థన చేస్తాం. మా బాధ్యతగా మేము నిలబడి ఉన్నాం. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.